నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా రావడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట వసుంధరాదేవి. బాలయ్య భార్య వసుంధరాదేవి తన భర్త తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవడంతో చాలా సంతోషంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అయితే అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వసుంధరాదేవి గారైతే ఆయన్ని చూసి ఎమోషనల్ అయిపోయారట. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్కి అసలు ఏ సంబంధం లేదని, నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్కి సంబంధం లేదని వైసీపీ అయితే విష ప్రచారం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ గెలవడంతో తన మనసులో ఇన్ని రోజులు దాచుకున్న ఆనందాన్ని పేరు పేరున అయితే విషస్ని అందిస్తూ ఎన్టీఆర్ అందించినటువంటి శుభాకాంక్షలకి అందరూ కూడా ఎంతో ఆనందించారు. అయితే వసుంధరాదేవి గారు కూడా నందమూరి బాలకృష్ణ పార్టీకి ఆయన ఆహ్వానించగా జూనియర్ ఎన్టీఆర్ గతాంతాలకు జ్ఞాపకాలని పక్కన పెట్టి తన భార్య పిల్లల్ని తీసుకుని, అంతేకాకుండా ఎంతో అద్భుతంగా మన బాలయ్య బాబుకి సర్ప్రైజ్ గిఫ్ట్‌ని కూడా ఇచ్చారట. సో, అలా ఎన్టీఆర్ తన భర్త, అలాగే తన బాబాయికి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్‌కి సంబంధించి ఆయన ఎంట్రీని చూసి ఎమోషనల్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇంతటి విజయాన్ని సాధించింది అంటే అది అందరి కలిసి ఉండడం వల్లే. కాబట్టి నందమూరి కుటుంబంలో ఇంకెప్పటికీ చీలికలు ఉండకూడదని, బాబాయ్, అబ్బాయి కలిసి ఉండాలనేదే నా కోరిక అంటూ వసుంధరాదేవి కూడా బాలయ్యని చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ని, లక్ష్మీ ప్రణతిని మరి అందరినీ కూడా భారీగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.